వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి అద్దంకి కార్యకర్తల సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తానంటున్నాడు. అంటే సినిమా చూపించడం అంటే కామెడీ యాక్టర్గా ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి నటించబోయే సినిమా ఏంటో తెలుసుకుందాం. నమస్తే శ్రీలా. నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తా నా పాదయాత్ర అంటున్నాడు. పాదయాత్ర చేస్తాడా, జైలు యాత్ర చేస్తాడా, ఎట్లా చూస్తాడు? జగన్ జైలు యాత్రకి అరెస్టుల జాతర మొదలు పెట్టాలి అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ని సినిమాగా తీసి చూపిస్తాడా ఏంటి? అంతే, సినిమా పేరే అది, జగన్ జైలు యాత్రకి అరెస్టుల జాతర. ఇదైతే చాలా బాగుంది నిజంగా. ప్రెస్ మీట్ వింటంటే నాకైతే అసలు కడుపు ఉబ్బా నవ్వామంటారు చూడండి, అట్లా నవ్వాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసి భయపడే రోజులు పోయినాయి అని అంటున్నాడు. అంటే ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఖచ్చితంగా ఈ రోజున అంతకంటే భయపెట్టే షర్మిల వచ్చింది కాబట్టి రంగంలోకి. అంటే భయపడుతూనే భయం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అవును, మచ్చల పులి కదా మరి, పులివెందుల మచ్చల పులి ఈ 11వ ఎమ్మెల్యే, ఈ 11 రెడ్డి. మరి ఏ విధంగా చెప్పుకోవాలండి? ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఈయనకి అవార్డులు ఇచ్చారు ఇన్ని పేర్లతోటి. మరి ఇలాంటి వ్యక్తి ఇన్ని రోజుల నుంచి భయపడ్డాను, ఇక నుంచి భయపడే రోజులు పోయినాయి అంటున్నాడు. ఇంకో వైపు చూస్తే చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తానంటున్నాడు. నువ్వు డబ్బులు పెట్టి నువ్వు టికెట్ కొని నువ్వు సినిమా చూపించడం ఎందుకు? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వెళ్తారు సినిమాకి, వాళ్ళు చూస్తారు ఏ సినిమా కావాలో. రోజు ఆయన చూస్తున్నాడు ఈ ఆశాలన్నీ. అసలు నిజంగా కామెడీ స్కిట్లని రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు సరదాగా. అంత దారుణంగా అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 2 ఏళ్ళు అయిపోయింది, అబ్బా అయిపోయిందిలే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అంటున్నాడు. అంటే నువ్వు యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ తిరుగుతూ పబ్జీ ఆడుకుంటూ ప్రజల కష్టాలు పట్టవు, నష్టాలు పట్టవు. నువ్వు అసలు అసెంబ్లీకి 10 మందిని వెళ్ళనివ్వు, నువ్వు వెళ్ళవు. అయితే నేను జీతం తీసుకోను అని చెప్పి ఒక మాట చెప్తావు. ఉపయోగం ఏంటి నీ వల్ల? ఏమిరా ఉపయోగము బాలరాజు నీ వల్ల అన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉప్పు గల్లంతా ఉపకారం లేదు. రాయలసీమకి కృష్ణా జలాలు ఎవరు తెచ్చారంటే నేనేనంటాడు. కియా తెచ్చింది అనంతపురంకి నేనేనంటాడు. ఏది చేసినా నేనే అంటాడు. బాబాయిని చంపింది ఎవరంటే నాకు సంబంధం లేదంటాడు. ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎల్ మిత్రులు కూడా నేను తెచ్చాను అంటున్నాడు. అన్ని మాట్లాడాడంట. ఈయన ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మధ్యలో ఒకరు ఫ్లైట్ లోంచి ఒకరు, మనం బస్సులో చూడండి హాయ్ చెప్పుకుంటాం, అట్లా ఆయన ఫ్లైట్ ఇలా వెళ్తుంది, ఈయన ఫ్లైట్ ఇలా వెళ్తుంది అనమాట. అప్పుడు వీళ్ళిద్దరు హాయ్ చెప్పుకున్నారంట ఫ్లైట్ లో నుంచి. ఆ విండో ఓపెన్ చేసేసి హాయ్ మిట్టల్ గారు పెడుతున్నారా ఆంధ్రాలో అని అడిగాడంట. అలా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కామెడీ. ఎలా చెప్పుకోవాలండి? పిచ్చి ఎక్కువైందా? లండన్ మందులు అయిపోయాయా? ఉన్నా కూడా వేసుకోవటం మర్చిపోయావా? ఇలా ఉంది ఆయన వైఖరి. అంటే శర్మల దెబ్బకి విజయమ్మ దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడు తెలియట్లేదు జగన్ రెడ్డి. మాత్రం నిజం, ఇది మాత్రం అక్షర సత్యం. అంటే ఆవిడ చెప్పింది ఊసరవల్లి కూడా అంటే ఉలిక్కి పడిద్దంట జగన్మోహన్ రెడ్డిని చూసి. జగన్ రెడ్డి చూస్తే షర్మిల అందా? ఆవిడేమందంటే అది కూడా సిగ్గుపడిద్దంది, నేనేమో ఉలిక్కి పడిద్దాను అంటున్నా. ఎందుకంటే నిజంగా ఉలిక్కి పడిద్దండి. అదేమో దాని జన్మతః దాని ఆత్మరక్షణ కోసం అది కలర్స్ మారిద్ది. చెట్టు మీదకి వెళ్తే గ్రీన్ కలర్, ఇంకోటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఊసరవెల్లి కంటే దారుణంగా కలర్స్ మారుతాడు. ఎందుకంటే ఇదిగో ఎదుటివాడి క్రెడిట్ ని ఈయన చోరీ చేయాలి, ఎదుటివాడి ఇమేజ్ ని నేను డ్యామేజ్ చేయాలి, ఎదుటివాడికి మంచి పేరు వచ్చిందంటే నేను తట్టుకోలేను, విషం జిమ్మించాలి. ఇది ఈయన పని. మరి ఈయన చూస్తుంటే మరి ఊసరవెల్లి ఉలికి పడదా? ఇమేజే లేని వాడివి, నీ చెల్లె నిన్ను చోర్ అని వెంటబడి తరుముతుంది. నువ్వేమో క్రెడిట్ చోరీ అంటున్నావు. ఒక చోర్ దగ్గర నుంచి ఎవరైనా క్రెడిట్ చోరీ చేస్తారా? తల్లి విజయమ్మ పాగల్ అంటుంది, చెల్లెలు షర్మిల ఏమో చోర్ అంటాను. అవును, పాగలే నిజంగా, మామూలు పాగలు కాదు. చావగొట్టేస్తున్నాడు జనాలు. 2019 నుంచి 24 వరకు బాబో ఏంట్రా బాబు ఈ ముఖ్యమంత్రి ఏంటి, ఈ గోలేంటి, పరదాలేంటి, ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకొని తిరిగావు. ఇంక ఇప్పుడు మనం అడుగుతున్నావు ఆయన, నువ్వు బురకా వేసుకొని వస్తావా అసెంబ్లీకి నీ ఫేస్ చూపించకుండా అని. ఎవరు వచ్చినా కూడా తెలియదు కదండి. ఒక బురకా వేసుకొని వస్తే జగన్ వచ్చాడా లేకపోతే ఇంకొకరు వచ్చారో కూడా తెలియదు. ఇట్లాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన విధానం, ఏది చేసినా కూడా దాన్ని ఫస్ట్ ఏ విధంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి విషయమే చూసినా, ఇంకోటి చూసినా, నిన్న చూస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోయే రోజు కడప గడ్డ మీద షర్మిల గారు మామూలుగా కాదు, ఒక లెవెల్లో అన్నని ఒక చూపు చూసింది. అంటే కొట్టడం 32 పళ్ళు కదిలి. ఆ దెబ్బతోటి మైండ్ బ్లాక్ అయింది మీరు అన్నట్లుగా. అటు విజయలక్ష్మి, ఇటు షర్మిల, ఇంకొక వైపు సునీత, ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగన్ ముందు నుయ్యి వెనగొయ్యి అగమ్య గోచరంగా ఉంది ఆయన పరిస్థితి. ఎన్డీఏ తెచ్చిన కార్యక్రమాలు, చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను అంటున్నాడు. జగన్ రెడ్డి చేసిన దొంగతనాలు వెతడాలు చేశారంటున్నాడు. అవును, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వల్లభనేని వంశీని చూసాం,
ఆయన ఏమంటాడు, నా కారులో 2 కార్లు ఉన్నాయి, ఆ నెంబర్లు గుర్తులేవంటాడు. సరే ఆ విష్ణువర్ధన వాడి పేరేంటి, అతన్ని నీతో పాటు నువ్వు భుజం మీద చేసుకుని తీసుకెళ్ళావు కదా సత్యవర్ధన్ అని అంటే, అతనే సత్యవర్ధన్ అని నాకు తెలియదు అని అంటాడు. నైట్ అంతా నీ ఇంట్లోనే ఉంచుకున్నావు మరి. మళ్ళీ అక్కడ ఇంకో హోటల్లో ఆయన కిడ్నాప్ చేసి పెట్టారు. అంటే వీళ్ళు ఎంత ఆగంతకులంటే, ఎంత దుర్మార్గులంటే, చేసిన పని అంటే ఒక ఇతనున్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటంలో ఎన్ని తప్పులు చేసినా ఏ విధంగా తప్పించుకోవాలి అనే దాంట్లో వీళ్ళ క్రెడిట్ మామూలుగా లేదు. అట్లాంటి క్రెడిట్ ని ఎవరు చోరీ చేస్తారు? మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చేయలేడు నేను చేసిన పనులు అని అంటున్నాడు. ఎట్లా చేస్తాడండి ఆయన? ఇప్పుడు నువ్వు దొంగవి, దోపిడీదారుడివి, హత్యలు చేసావు, స్మగ్లింగ్లు చేయించావు, ఏదైతే ఈ గంజాయిని విచ్చలవిడిగా ఏర్లై పారించావు రాష్ట్రంలో, ఎంతమంది ఆడపడుచులు తాళిబొట్లు తెగటాన్ని నువ్వు కారణమయ్యావు, నీ పినతల్లి తాడిబొట్టు తెగటాన్ని నువ్వు కారణమయ్యావు. అలాంటి పనులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు? ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన పొరపాటును కూడా జగన్ చేసే పనులు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు. ఇది వాస్తవం. ఆయన చేయడం ఎవరి వల్ల కాదు, ఆలోచించడానికి కూడా. కామెడీ స్కెట్లతో చంద్రబాబు నాయుడు గారిని నవ్వించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తూ, జగన్ రెడ్డి పాదయాత్ర లేదు, ఆ పార్టీ బొంద పెట్టిన తర్వాత ఇంకా పాదయాత్ర ఎక్కడంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.